రామవాడ బంగ్లా మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీడీఓ గోపికృష్ణ, సిడిపిఓ మంగవల్లి అధ్యక్షతన జిల్లా డీసీపీఓ స్వప్న ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో పల్లెల సంరక్షణ గురించి మరియు మహిళలపై జరిగే క్రైమ్, బాల్య వివాహాలపై అవగాహన కల్పించడం జరిగినది. ఈ సందర్భంగా డీసీపీఓ స్వప్న మాట్లాడుతూ లింగ వివక్షతకు ఇక ముగింపు చెప్పాలని, బాల్య వివాహాలు జరగకుండా మహిళలను కాపాడాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నిర్మలమ్మ, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే చాలా వరకు సొసైటీలో పిల్లల పట్ల ఎంతో నెగ్లెక్ట్ చూపించడం వల్ల వాళ్ళు తదుపరి వారి యొక్క జీవిత ప్రయాణంలో ఎన్నో యాంటీ సోషల్ బిహేవియర్ని తీసుకొని వస్తూ వాళ్ళే ఆ యొక్క సొసైటీలో ఒక విక్టిమ్గా తయారవడం అనేటువంటిది జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులలో చూసినట్లయితే ప్రతి 5 నిమిషాలకు 3 చైల్డ్ మ్యారేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వీటన్నిటికీ గల కారణాలు ఏంటి? మనందరికీ తెలుసు, బాల్య వివాహాలు అనేటువంటివి మనం మార్చలేమని అనుకుంటుంటారు. కానీ చట్ట ప్రకారము ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ రూల్స్ 2023 పరిధిలో తీసుకున్నట్లయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వర్కర్స్ వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అసలు ఎవరు వీటిని నిర్వర్తించాలి, వారి యొక్క విధులేంటి అనేటువంటి తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము సొసైటీలో ఆల్మోస్ట్ జరిగేటువంటి బాల్య వివాహాల్ని ఆపగలరు. అంటే ఇదేదో ఉద్యోగరీత్యా చేయడం కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేస్తేనే ఖచ్చితంగా ఆగుతాయి. అలా చేస్తుంటే క్రమక్రమేణా మనము ఈ యొక్క జిల్లాని ఆంధ్రప్రదేశ్ లేదు అంటే నంద్యాల ఫ్రీ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ నంద్యాల అని కూడా చేయగలం. అయితే ఈరోజు ముఖ్యంగా నేను వచ్చింది ఎందుకనంటే ఈ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ టర్మ్లోనే ఉంది, బేటీ బచావో బేటీ పడావో. చాలామంది రక్షిస్తున్నారు బాలికలు, కానీ అక్కడికి వదిలేస్తున్నారు. బాల్య వివాహమే తీసుకుంటే బాల్య వివాహాన్ని ఆపి రక్షిస్తున్నాం అమ్మాయిని. నెక్స్ట్ కాన్సెప్ట్లో నా టర్మ్ని మనం మర్చిపోతున్నాం, బేటీ పడావో. అమ్మాయిని చదివించాలి అంటున్నాం, కానీ మనం ఎవరైనా కానీ పెళ్ళిళ్ళు జరుగుతూ ఆగిపోతే తదుపరి ఆ అమ్మాయిని చదివిస్తున్నాం ఎవరైనా? అంతటా ఆపేస్తున్నాం. దయచేసి మీరు సెక్షన్స్ బాల్య వివాహంతో ఏదైనా ఉంటుంది చాలా మంది చెప్పాలి పబ్లిక్, ఎందుకంటే వీళ్ళే సిఎంపీ. అసలు సిఎంపీఓస్ అంటే ఎవరు? సిఎంపీఓస్ అంటే ఎవరు? నేను బాల్య వివాహం వాట్ ఈస్ సిఎంపీఓ? ఇయర్స్ ట్రైనింగే అది సిఎంపీ ఉంది. చైల్డ్ మ్యారేజ్ మిషన్ వివాహ నిరోధక అధికారులు. మరి నిరోధకాల యొక్క ముఖ్య విధులు ఏంటి, ఎవరు వాళ్ళు అనేదంతా ఆ చట్టంలో ఉంది. దీనికంటే ముందు మనం స్టాటిస్టికల్ అనాలిసిస్ తీసుకున్నట్లయితే ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారు దీని మీద అని అంటే, ఈ చైల్డ్ మ్యారేజ్ అనేది ఒక లిస్ట్. ఇదివరకు నేను చెప్పిన ఒక బిడ్డ పిలుగులోనే ఎలా వస్తాడని అన్నాను కదా. ఒకవేళ చిన్న వయసులో చేసినట్లయితే ఆ అమ్మాయి అంగవైకల్యంతో ఉన్న అబ్బాయికో అమ్మాయికో జన్మనిస్తుంది. మరి ఆ బిడ్డను పెంచాలి అంటే సమ్ ఇన్కమ్ యూజ్ చేయాలి. ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే తనకు అంత కెపాసిటీ ఉండదు. ఆ బిడ్డను హోల్డ్ చేసుకోవడమా ఇవ్వడమా అవన్నీ తనకు తెలియదు, తనకు శక్తి ఉండదు. తద్వారా ఇంట్లో మళ్ళీ ఫ్యామిలీ సోషల్ ఇష్యూస్ వస్తాయి. మరి ఇటువంటివన్నీ ఫేస్ చేయాలి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి సరైన ఏజ్లో పెళ్ళి అవ్వాలి. అది అవ్వకపోవడం వల్ల మళ్ళీ ఫర్దర్గా డొమెస్టిక్ వైలెన్స్ వస్తుంది. అంతే కదా, ఆ అమ్మాయి మానసికంగా బాగుండదు, ఇంట్లో ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వదు. అప్పుడు ఏమవుతుంది, అంతా ఖచ్చితంగా హింస స్టార్ట్ అవుతుంది, భర్తతో హింస స్టార్ట్ అవుతుంది. భర్త సుఖంగా ఉండకపోవచ్చు ఆ ఇంట్లో, మళ్ళీ గృహహింస మొదలవుతుంది ఇంట్లో. సో ఇదొక చైన్ అనమాట. ఒకవేళ అన్నీ బాగున్నాయంటే బిడ్డ మన జిల్లా ఉమ్మడి జిల్లా తీసుకున్నట్లయితే 29% అంటే మనం ఏ రేంజ్లో ఆలోచించుకోవచ్చు. మన యొక్క అక్కరెన్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ మన జిల్లాలో ఎక్కువ శాతము మన దేశ పర్సంటేజ్ కంటే కూడా మనం పైకి వెళ్ళిపోయాం. 23% ఎక్కడ, 29.5% ఎక్కడ. మరి ఎలా దీన్ని మనం నిరోధించగలం, ఎలా అరికట్టగలం? ఒకప్పుడు పోలియో ఉండేది,
ఇప్పుడు పోలియో అనేది ఉందా? పోలియో ఎరాడికేటెడ్ కంట్రీ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ మెనీ ఇమ్యునైజేషన్ సెషన్స్ ఇంకా జనవరి రాగానే పోలియో అంటారు, డిసెంబర్ రాగానే సెషన్ అంటారు. ఎందుకని? ఎరాడికేట్ అయింది కదా, స్టిల్ బై వీఆర్. ఇది కూడా అంతే, ఇదొక సోషల్ ఈవిల్ లాగా ఉందన్నమాట ఈ బాల్య వివాహం అనేది. దీన్ని కూడా అరికట్టాలి అంటే విస్తృతంగా అవగాహన కల్పించాలి. మీరు అనొచ్చు మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, లేదా మా పిల్లలకి మీరు సెక్యూరిటీ చూపిస్తారా, మా పిల్లలు వేరే వాళ్ళు వెళ్ళిపోతే మీరు చూసుకుంటారా వాళ్ళ బాగోగులు అనే క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ తల్లిదండ్రులు వచ్చే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎంతమంది వెళ్ళి పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు, ఎంతమంది పేరెంట్స్ వెళ్ళి గ్రామ సభలో కూర్చుంటున్నారు. చట్టం ప్రకారము ప్రతి శుక్రవారం అంటే ఫస్ట్ ఫ్రైడే థర్డ్ ఫ్రైడే మీటింగ్ చేయమని ఉంది. ఎంతమంది చేస్తున్నారు? దాంట్లో మీరందరూ సభ్యులే. ఎంతమంది కండక్ట్ చేశారు? ఎవరు చేయట్లేదు. అంటే అర్థం ఏంటి? మన మినిమం డ్యూటీస్ మినిమం అంటే మనం ఆల్మోస్ట్ అన్నీ చేస్తున్నాం. బట్ ఒక బాల్య వివాహం వల్ల మీకు చెప్పాను ఇందాక కాన్సిక్వెన్సెస్ ఎన్ని అని. మరి ఒక్క బాల్య వివాహం ఆపినట్లయితే ఆల్మోస్ట్ మనము మన యొక్క దేశ స్థితినే మార్చచ్చు. మిగతా అంటే అలా చేయడం, ఆ లాస్ట్ అన్ని మనం చూడట్లేదు పడావు అని. చాలామంది ఏమంటారు, అవును కరెక్టే కదా, పెళ్ళి అయిపోయింది వదిలేసాము, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అంటాం. చెప్పాలి అంటే చట్టంలో అక్కడే ఉంది అసలైన ట్విస్ట్ అంతా. మనం అనుకుంటే ఒక లైఫ్ స్టార్ట్ అయింది, ఒక కడుపులో ఒక బిడ్డ ఏర్పడి ఒక బిడ్డ తయారయ్యి భూమి మీదకి 4-9 నెలలు అంటే కొన్ని దశలు దాటి ఎలా బయటికి ఫుల్ గ్రోన్గా వస్తుందో, అంటే 9 నెలలు బిడ్డ లోపల ఉండి బయటికి వచ్చినప్పుడు తన స్థితి ఎలా ఉంటుంది, 6 నెలల కడుపులో ఉండి బిడ్డ బయటికి వస్తే ఎలా ఉంటుంది అనేది మనం రెండు కంపేర్ చేసుకున్నట్లయితే 6 నెలల 7 నెలల ప్రీమెచ్యూర్ బేబీస్, ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, అటువంటి బిడ్డను పెంచడం మనము సాధ్యం అవుతుందా బాగా, లేదా ఫుల్లీ గ్రోన్ లోపల 9 నెలలు నిండా నవమాసాలు మోసిన తర్వాత ఫుల్లీ గ్రోన్ చైల్డ్ బయటికి వస్తే ఎలా ఉంటుంది కంపేర్ చేసుకుంటే ఈ బిడ్డ అన్నిటికీ తట్టుకొని జీవించగలదు సొసైటీలో. అంటే ఆ నెల రోజులు కానీ తర్వాత కానీ ఆ క్లైమాటిక్ కండిషన్స్. అదే 7 నెలల పిల్లలు చూసుకున్నట్లయితే జీవించలేదు. ఇది కూడా అంతే, ఫుల్ మెచ్యూర్ అయ్యి అది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, సైకలాజికల్ కావచ్చు. ఆ అమ్మాయి తర్వాత అంటే 18 ఏళ్ళు మన చట్టంలో కొన్ని పొందుపరిచారు. ఏమని? 18 ఇయర్స్ నిండాలి ఒక అమ్మాయికి, అప్పుడే దాన్ని బాల్య వివాహం అనేది తర్వాత సంగతి. మనం సామాజికంగా మనం జనరల్గా ఆలోచిస్తే 18 ఇయర్స్ ఉన్న తర్వాత ఎందుకు చేయమని చెప్తాము అంటే ఏదో చట్టం కోసమని కాదు, తన యొక్క శారీరక ఎదుగుదల కావచ్చు, మానసిక ఎదుగుదల కావచ్చు, అంటే ఆల్ డెవలప్మెంట్స్ అనేటువంటివి 18 తర్వాతనే, అంటే తన ఓన్గా డెసిషన్ తీసుకునే కెపాసిటీ కూడా అప్పుడే వస్తుంది. అందుకనే చట్టంలో 18 నిండిన తర్వాత చేయాలన్నారు. ఇక్కడ కూడా అంతే, ఆ పిల్లవాడు దానికి సర్కమ్స్టెన్సెస్ సిచ్యువేషన్స్కి ఎదగాలంటే టైం ఎలా పడుతుందో ఈ అమ్మాయి కూడా 18 నిండిన తర్వాత అయితేనే తనకున్న క్యాపబిలిటీస్ని బట్టి సొసైటీలో వచ్చే సొసైటీ ఇన్ ద సెన్స్ ఆ ఫ్యామిలీ కొత్తగా వెళ్ళిన ఇంట్లోకి వచ్చినటువంటి ఇష్యూస్ కానీ ఏమైనా అడ్రస్ చేయాలి అంటే తనకు కావాల్సినటువంటి మెంటల్ స్ట్రెంత్ ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే 18 తర్వాత, వీలో రాదు కాబట్టి. సో ఇలా మనం కంపేర్ చేసుకున్నట్లయితే మన పిల్లల్ని ఆల్మోస్ట్ ఇప్పటి వరకు నందికొట్టు ప్రాజెక్ట్లో చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది. అండ్ మాకు చాలా కొన్ని రిస్క్ అవుతున్నాయి. ఎలా అని అంటే ఇప్పుడు రాత్రి పెళ్ళి అంటారు, 9:30 ఫోన్ వస్తుంది, పెళ్ళి ఆపాలి. ఎలా ఆపుతాం? మనమే ఉన్నాం, మనం 5 లక్షలు కట్నం ఇస్తామని ఒప్పుకుంటాం, 1,50,000 పెట్టి అక్కడ అన్ని చేస్తాం అరేంజ్మెంట్స్. ఇంత డబ్బులు పోతున్నాయి అండ్ పరువు పోతుంది సొసైటీలో అని అన్నప్పుడు మనం ఆపగలమా? ఆపడం కాదు, మన ఇంట్లో నేనే తల్లిని, నా బిడ్డకు పెళ్లి చేయకుండా ఉండగలనా? మీరందరూ అధికారులు వస్తారు నా ఇంటికి, నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందా ఆ యొక్క గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీలో కానీ ఆ ఊళ్ళో కానీ. ఇంకా పల్లెలలో అయితే వననాతీతం కొట్లాటలు వస్తాయి అంటారు. మేము అక్కడ పొలిటికల్ అదే సార్ వాళ్ళ దగ్గర పోతాము, మినిస్టర్ దగ్గర పోతాం, అన్ని పోండి, నేను కాదని మనం మాది అంటాం. మనం ఎక్కడ పోయి అది అంటాం రూల్స్ తెలియాలి ఫస్ట్. అదే